విశాఖలో నిస్వార్థంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న టీం లడ్డు వెల్ఫేర్ సొసైటీపై దుమ్మెత్తు పోస్తూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆ సంఘం తీవ్రంగా ఖండించింది. ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంఘం అధ్యక్షుడు అబ్దుల్ గఫూర్, హైకోర్టు అడ్వకేట్ ఎంజీఎం ఖాన్లు మాట్లాడుతూ ఎలాంటి మతభేదాలు లేకుండా అనేక ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని నిరాధారమైన ఆరోపణలు చేయడం ఏమాత్రం తగదన్నారు. మేము డబ్బులు జనంగా తీసుకుంటున్నాం, ఈ పనులన్నీ చేయించని చెప్పి మన ట్రస్ట్ అది చాలా నాకు బాధ అనిపించింది. దానివల్ల ఈరోజు నేను ఈ ప్రెస్ దగ్గరకు వచ్చి మీ మీద నమ్మకం పెట్టి ఈ ఒక్కటి మేమేంటంటే స్ప్రెడ్ చేస్తే మాకు ఒక చాలా ఆనందం. ఎలాగైతే మా ఒక రెస్పెక్ట్ ఈ సాక్షిలో వేసి వీళ్ళు తీశారో అలాగే ఆ రెస్పెక్ట్ మళ్ళీ మీకు మారు ఇస్తారని మీతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసి నేను మీకు ఇది కోరుతున్నాను సార్. నాకు మీరు మధ్య నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే సార్, నా ఒక్క రైట్ కన్ను హిందూ అయితే లెఫ్ట్ కన్ను నాకు ముస్లిం సార్. నేను అంత సేవ చేస్తాను సార్ పబ్లిక్ గురించి. ఇది పొలిటికల్ అనేది కాదు సార్, ఇది ఒక నేను సోషల్ వర్క్ చేస్తున్నా. ఇలాగా పేరున్నది ఇన్సల్ట్ చేశారంటే ఇది నాకు చాలా బాధ ఉంది మాట. ఎవరి దగ్గర కూడా నేను ఇప్పుడు వరకు మా కుటుంబం వాళ్ళు మా రిలేషన్స్ చేసుకుంటాం, కానీ ట్రస్ట్ సొసైటీ డబ్బులు కూడా మీరు ఇక్కడ వీళ్ళు ఎందుకు వచ్చారంటే నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు. లడ్డు గారు మీరు ఎంతో మంచి పని చేస్తారు, మీ మీద ఇలాగా బురద జల్లారంటే జల్లి వాళ్ళ ఇంట్లో మీద ఎంతో ఒక దారుణమైన డబ్బులు కలెక్ట్ చేస్తారని చెప్పి యాజిటేషన్ అనేది ఒక ఎలిగేషన్ అనేది రేస్ చేయడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మనం చూసుంటాం చాలా తక్కువ మంది సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా నేను పేపర్లో చూసినప్పుడు ఫస్ట్ నేను కాల్ చేసి ఒకే మాట అన్నా, లడ్డు గారు కంగ్రాచులేషన్స్, మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. మీరు బాగా పనిచేస్తున్నారు కాబట్టి మీ మీద ఇంత బురద జల్లుతున్నారు, మీ మీద అలిగేషన్స్ ఉన్నారు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మానవ సేవే మాధవ సేవ అని మీరు అనుకున్నారు కాబట్టి గో హెడ్ చేస్తూ వెళ్ళండి. కానీ ఎప్పుడు మీ మోటివేట్ ఏదైతే ఉందో మీ మోరల్ ఏదో డౌన్ చేసుకోకండి. ముఖ్యంగా మనం చూసినట్టుగైతే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, శివాజీ మూవీలో మనం ముందుగా చూసినట్టుగైతే సీన్లో మనకి ఏం కనిపిస్తుంది, శివాజీ రజనీకాంత్ మూవీలో ఆయన జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్న వ్యక్తి అడుగుతారు, మీరు ఏం చేస్తుంటావు, ఎందుకు జైల్లో వచ్చారంటే సేవ చేసి అంటాడు. అయితే నువ్వు జైల్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పి. అలాంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మన సొసైటీలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలాగో చేయరు, చేసే వాళ్ళకి ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా ఒక విషయం మనం చూసినట్టుగైతే ఒక మసీద్ కానివ్వండి, ఒక గుడి కానివ్వండి, ఒక చర్చ్ కానివ్వండి, ఏ ప్లేస్ రిలీజియస్ ప్లేసెస్ కానీ లేకపోతే ఇక్కడున్న ఈ ఆడిటోరియంలో కానివ్వండి, మనం దూపం వేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ సువాసన వేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పిచ్చి వెళ్ళకుండా ఉంటే అదే చాలు, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని పాడు చేయకుండా ఉంటే అదే చాలు. ఇలాంటి వ్యక్తులు కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా ఐ హంబల్లీ రిక్వెస్ట్ మై మీడియా సోదరులకి ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ట్రూగా జెన్యున్గా తనకున్న సొంత డబ్బులు పెట్టి ముందుకు వచ్చి సోషల్ యాక్టివిటీ చేస్తున్న వ్యక్తులకు మనం ఎంతైనా సరే ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం మన మీద ఉంది. మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. డెఫినెట్గా ఈ ఒక మెసేజ్ని మీరు అందరికీ ఇచ్చేస్తారని చెప్పి, లడ్డుపై మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. గో హెడ్, మీ వర్క్ ఏదైతే ఉందో చేస్తూ వెళ్ళండి. మీరు ఏదైతే నమ్మారో సిద్ధాంతాలు దాని మీద వెళ్ళండి. అండ్ లడ్డు అండ్ టీమ్కి విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు బాగా పనిచేస్తారు కాబట్టి ఇలాంటి అలిగేషన్స్ అన్నీ మీ మీద వస్తున్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.